జాబ్ పోయింది అనుకుందాం కొంతసేపు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో ఆఫ్టర్ 2000 బార్ వాళ్ళు ఏం జరుగుతుందంటే టెన్షన్ పడిపోతున్నారు. ఫస్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు కొంతమంది. మా ఫ్రెండ్కి రీసెంట్గా, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి 25 ఇయర్స్ షుగర్ వచ్చింది, బీపీ ఉంది. ఎందుకంటే అతను చెప్పేవాడు ప్రతిరోజు, బ్రో జాబ్లో టెన్షన్ ఉంది బ్రో, ఏం చేయాలి బ్రో అనేవాడు. టెన్షన్ పడడం వల్ల తనకి షుగర్ వచ్చింది. ఏం చేయాలి? 25 ఇయర్స్కి ప్రతిరోజు మెడిసిన్ తీసుకోవాలి. సో దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి? జాబ్ అనేది నా దృష్టిలో 10 సంవత్సరాల తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే అది 1% జీవితంలో గుర్తుపెట్టుకోండి, అంతకు మించి ఏం కాదు. మన పల్లెటూరులో, నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి చెప్తారు, అదేదో అనుకుంటారు కానీ అంత సీన్ ఏం లేదు. జస్ట్ అదొక జాబ్, అదొక బ్రతకడానికి. నీకు అసలు జాబ్ అనేది స్లో పాయిజన్. ఓకే, సేమ్ స్లేవరీ లాగే. మన ఎదుగుదలకు అది ఏమంత పెద్దగా ఉపయోగపడదు. మార్నింగ్ లేయడం, ఈవినింగ్ వర్క్ చేయడం, నైట్ రావడం. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను చేసింది అది. నాకు హ్యాపీనెస్ అంటూ ఉంది లేదని నేను చెప్పను, కానీ రొటీన్ లైఫ్ అనమాట. సండే సాటర్డే 2 డేస్ హాలిడేస్ వస్తాయి. ఏం చేస్తారు? సాటర్డే మంచిగా బట్టలు ఉతుక్కోవడం ఉంటుంది, సండే నిద్రపోవడం. అంతకుముందు చేసింది పొడిచింది పెద్ద ఏమీ లేదు. ఇప్పుడు విషయానికి వద్దాం. అసలుకి 2026 ఏఐ వచ్చింది. ఇప్పుడు జాబ్స్ అందరికీ పోతున్నాయి. ఎస్డే ఆల్సో నేను డిస్కస్ చేశాను మా రిలేటివ్స్ని. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ కంపెనీలో 500 జాబ్స్ని తీసేశారంట వన్ టైం. అవి ఎందుకు జరుగుతున్నాయి అని అంటే వాళ్ళ శాలరీస్ కరోనా మూమెంట్లో చాలా హైక్ పెరిగాయంట. 10 లక్షలు ఉంటే 20 లక్షలు, 25 లక్షలు. అలా కరోనా మూమెంట్లో చాలామందిని హైక్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టులు లేకపోవడం వల్ల వాళ్ళని తీసేయడం స్టార్ట్ చేస్తున్నారు. స్లోగా తీసేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఓవర్గా తీసుకున్నారు. ఇప్పుడు ప్రాజెక్టులు లేవు. ఏఐ వల్ల కొంచెం వాళ్ళని ఏం చేయాలో అర్థం కాక ఇలా లే ఆఫ్ చేస్తూ ఉన్నారు. కొన్ని కంపెనీస్లో తీసేస్తున్నారు ఇమీడియట్గా హెచ్ఆర్తో చెప్పేసి. వాళ్ళే వెళ్ళిపోతానంటే 2 months శాలరీస్ ఇస్తున్నారు. అలా కాకుంటే 3 months, మ్యాక్సిమం 3 months నోటీస్ పీరియడ్ అయితే 1 or 2 months కంపెన్సేషన్ ఇస్తున్నారంట. నాకు తెలియదు, చూడాలి మన ఫ్యూచర్లో మనకి ఎక్స్పీరియన్స్ అయితే. ఓకే, ఇది పార్ట్. ఒకవేళ ఈ టైం పీరియడ్లో జాబ్ పోయింది అనుకుందాం, కొంతసేపు పోయింది. చాలామంది మా ఫ్రెండ్స్ పోయింది అనుకుందాం. ఏమవుతుంది? మహా అయితే టెన్షన్ అస్సలు పడద్దు. 1 month ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. ఓకే, దాని తర్వాత టూర్స్కి వెళ్ళండి. ఓకే, ప్రశాంతంగా తిరగండి ఇండియా మొత్తం. ఓకే, తర్వాత వచ్చి కమ్బ్యాక్ ఇవ్వండి. జాబే చేయమంటారా? అస్సలు చేయొద్దు అనేది నా ఒపీనియన్. డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. మళ్ళీ అదే స్లేవరీ లేక ఎందుకు చెప్పండి, మీరు రావద్దు. ఓకే, జాబ్లోకి అయితే మళ్ళీ రావద్దు. నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే 10 years. ఓకే, దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ వైఫ్స్, మీ మదర్స్, మీ ఫాదరు, వీళ్ళంతా మళ్ళీ జాబే చేయమంటారు. అవసరం లేదు. నువ్వు 10 సంవత్సరాలు చేసావు కదా తల్లిదండ్రుల మాట వినేసి, ఇంకా నీకంటూ నువ్వు బతుకు. ఓకే, ఎవరి మాట వినొద్దు. ఎందుకంటే పుట్టిన దానికి ఒకటి ఉండాలి కదా, ఇది నీకంటూ స్వేచ్ఛగా ఆలోచించడం. ఓకే, తల్లిదండ్రుల మాట అస్సలు వినొద్దు. ఆఫ్టర్ 10 years విన్నారు కదా, ఇప్పుడు వరకు ఏంటి, జాబ్ తెచ్చుకున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా పెళ్లి చేశారు, అవన్నీ ఓకే. కానీ నీకంటూ స్వతంత్రంగా బతకడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ 10 years తర్వాత. లేకుండా ఉంటే లైఫ్లో నువ్వు చాలా రిగ్రెట్ అవుతావు. ఓకే, తల్లిదండ్రుల మాట ఏమేమి వినాల్సిన అవసరం లేదు 10 years తర్వాత. డిపెండ్స్ అనమాట. నేను అది చెప్పబోతున్నా. ఇంకోటి ఏంటి, రాండి, కమ్బ్యాక్ ఇవ్వండి. ప్రజెంటు
ఈఎంఐస్ ఉంటాయి కదా మీకు. ఈఎంఐస్ ఉన్నప్పుడు లోన్ తీసి పెట్టుకొని ఉండండి. ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా పెట్టుకొని ఉండండి. లేకుండా ఉంటే ఒక నెల ముందు లోన్ తీసి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఈఎంఐస్ రొటేషన్ చేసుకోండి. ఓకే, మీకు జాబ్ పోతుంది అని తెలిస్తే ఆ రొటేషన్ చేసుకుంటున్నప్పుడు జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఒక ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టుకోండి, ఒక 5-6 నెలల నుంచి సంవత్సరం లోపు సర్వైవ్ అవ్వడానికి. ఓకే, ఈఎంఐస్ విత్ యువర్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఓకే, ఇవన్నీ ఉంచుకున్నారనుకో ప్రాబ్లం ఉండదు. ఆడికి ఫస్ట్ స్టెప్ అయిపోయిందా, మనం జాబ్ పోయిన తర్వాత ప్రశాంతంగా అన్నీ తిరిగేసి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చోండి. మీకు థాట్ ఉంటే థాట్లోకి వెళ్ళేసి చెట్టు కింద కూర్చొని ఏం చేయాలని ఆలోచించండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మీరు 10 years కానీ 5 years కానీ జాబ్ చేస్తుంటారు. ఓకే, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చేయండి. ఓకే, జీవితంలో నీకంటూ ఒక సంతృప్తి ఉంటుంది, నేను ఆఫ్టర్ 10 years అయినా సరే నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను అనేసి. ఓకే, నేను కొంతమందిని చూస్తున్నాను, పాపం చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇష్టం లేకున్నా సరే సాఫ్ట్వేర్లోకి వెళ్ళు. అది ఒకప్పుడు అండి, ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. అర్థం చేసుకోవాలి పిల్లకాయలను కూడా, వాళ్ళని ఇబ్బంది పెట్టి సాధించేది ఏమీ లేదు. ఓకే, నేను చూస్తూ ఉన్నా పాపం చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు నా ఎదురుగా. ఓకే, నాకు కనీసం చాలా కాల్స్ వస్తుంటాయి నా జాబ్ ఇప్పించండి. ప్రజెంట్ అయితే జాబ్స్ అస్సలు లేవు, మీకు తెలుసు కదా, ఏ యుగంలో ఉన్నాం. ఎంత కాంపిటీషన్ ఉందంటే అంత కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ 3 years అంటే 1 to 3 years జాబ్స్ అయితే లేవు. ఆల్రెడీ అన్ని కంపెనీల్లో ఫ్రీజ్ చేస్తున్నారు, జాబ్స్ అయితే లేవు. ఓకే, మీకు ఇప్పుడు సోషల్ మీడియా ఉందండి, ప్రశాంతంగా యూట్యూబ్లో డబ్బులు ఎర్న్ చేయొచ్చు, తర్వాత ఫేస్బుక్లో చేయొచ్చు, తర్వాత ఇన్స్టాగ్రామ్ వేస్తే ఏమొస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ 10th class వరకు చదువుకున్నారు అనుకుందాం, అబ్బాయి ఇక్కడికి వచ్చి ర్యాపిడో నడపవచ్చు, స్విగ్గీ నడపవచ్చు, ఓలా నడపవచ్చు. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, కనీసం 30,000-40,000 సంపాదించు మంత్లీ. ఓకే, ఒకరి కింద బతకుండా, అంటే నేను చాలా ఈజీగా బతకొచ్చు నౌ డేస్. ఇంతకు ముందు అంటే వేరే ఆపర్చునిటీస్ ఉండేది కాదు, ఇప్పుడైతే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి బతకడానికి. నీకు నచ్చిందే చేయాలి. ఓకే, రేపు అనేది ఇప్పుడు నేను నా పరిస్థితి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు లేచాను, వీడియోస్ ఎందుకు రికార్డ్ చేస్తున్నాను, నాకు సెకండ్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కావాలి కాబట్టి, టు బీ ఫ్రాంక్. ఓకే, అందులో నేను నాలెడ్జ్ కూడా షేర్ చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఒక్కరికి ఉపయోగపడినా ఐఎమ్ హ్యాపీ. ఒక్కరికి చాలు, నాకు 10 మందికి అవసరం లేదు, ఒక్కరికి ఉపయోగపడినా నా అనుభవం చాలా సంతోషపడతాను. ఎందుకంటే నా వల్ల చేంజ్ అవుతాడు, వాడు హ్యాపీగా ఉంటాడు. ఓకే, నాకు కొన్ని యాక్చువల్గా నేను 30కి రిటైర్డ్ అయిపోదాం అనుకున్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నా. రిటైర్మెంట్ అంటే నేను వచ్చిన మనీని ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం కానీ, తర్వాత వచ్చి వేరైనా ఇన్వెస్ట్ చేయడం కానీ ప్లాన్ చేసుకున్నా. మంత్లీ ఒక 20,000 వచ్చేటట్టు ఇలా అనుకున్నాను. ప్లాన్ రివర్స్ అయింది, ప్రాబ్లం లేదు. నేను అందుకనేసి ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఇన్కమ్ స్టార్ట్ చేయడానికి ఇవన్నీ కష్టపడుతున్నా. ఓకే, నేను యాప్స్ డెవలప్ చేస్తున్నాను, తర్వాత వచ్చి ఓన్గా. ఓకే, తర్వాత వచ్చి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను, కానీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేదు. రెగ్యులర్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏం చెప్తున్నానంటే నేను ఓవరాల్గా మీరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చేసింది ఇది, చేయబోతుంది. హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, తర్వాత వచ్చి ఫ్రెష్ కమ్బ్యాక్ ఇవ్వండి. నేనైతే అప్పుడు నీకు మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అస్సలు ఫిగర్ కావద్దు. జాబ్ అనేది ఈ రోజుల్లో నెగ్లిజిబుల్. ఇంట్లో వాళ్ళు అంటారు, ప్రెస్టేజ్కి వెళ్తారు, అవసరం లేదు. జాబ్ అండి, ప్రైవేట్ జాబ్, ఇదేమో గవర్నమెంట్ జాబా? ప్రైవేట్ జాబ్ పోతే ఎందుకు? కొంతమంది చెప్పుకోలేరు, నేను చాలామంది చూస్తున్నాను జాబ్ పోతే. ఒరే నీ అమ్మ, అసలు చిన్న జాబ్ రా బాబు, దానికి కూడా చెప్పుకోండి. జాబ్ పోతే ఏదో ఫీల్ అయిపోతాడు, ఆస్తి పోయినట్టు. ఓకే, పోయింది జాబ్, ఇంకో జాబ్ వస్తుంది. ఓకే, నేను చూస్తున్నా అసలుకి అబ్బాయి ఇంట్లో నుంచి 6 months ఒక అబ్బాయి ఇంట్లో నుంచి రాలేదండి, జాబ్ పోయిందని. బొక్కలో జాబ్, అసలు నెగ్లిజిబుల్ జాబ్. ఓకే, దానికి ఏదో తల కొట్టేసుకొని 6 months ఉండి డిప్రెషన్లోకి వెళ్ళాడు. దాని తర్వాత నేను మాట్లాడేసి, ఒరే బాబు ఇదిరా అంటే ఫ్రెష్ తర్వాత 2 years తర్వాత జాబ్ పోయింది. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి కొంచెం హ్యాపీగా ఉన్నాడు. కొంచెం యోగా చేయండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, బాడీని ఫిట్గా ఉంచుకోండి. ఓకే, నేను ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా.
పక్కన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించొద్దండి. దయచేసి ఈ వీడియోలో అది చెప్తున్నా. పక్కనోడు బైక్ కొన్నాడు, మనం కొనొద్దు. ఓకే, పక్కనోడు కారు కొనొద్దు. వాళ్ళకేం తెలుసు నువ్వు సంపాదిస్తున్నావు, నిన్ను ఎత్తుతారు పైకి. నీకేం రా కొనరా కారు, నీకేం రా కొనరా బైకు, ఇవన్నీ వద్దు. పక్కనోడు నీ డబ్బులు కాదెంగడానికే ఉంటాడు. ఉండే ఫ్యాక్ట్ చెప్తున్నా. ఏమొద్దు. వచ్చిన డబ్బుల్ని 100 రూపాయలు వచ్చినాయా 90 రూపాయలు పక్కన పెట్టుకో. 10 రూపాయల వరకే ఖర్చు పెట్టు. ఆ 10 రూపాయలు నీ ఎక్స్పెన్సెస్, నీ హ్యాపీనెస్ అన్నీ ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరు అనుకున్నా ఏమనుకున్నా నేను చెప్పబోయేది. ఎందుకంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఎవడు ఇవ్వదు. నేను చెప్పబోయేది అది. ఓకే, నీ లైఫ్కి నువ్వే రెస్పాన్సిబిలిటీ. ఓకే, మరి కరెక్ట్. ఇంకో డౌట్ కూడా అడగచ్చు మీరు నన్ను, మరి డబ్బులు సంపాదించే వరకు ఇవ్వాలి. నేను ఎంజాయ్ చేయమని చెప్తున్నా. ఎంజాయ్ చేయొద్దు, మొత్తం కూడబెట్టొద్దు, మొత్తం కూడబెట్టమని నేనేం చెప్పాలి. వచ్చిన డబ్బుల్లో ఖచ్చితంగా సేవింగ్స్కి వెళ్ళాలి. దాని తర్వాతే హ్యాపీనెస్. ఓకే, అల్టిమేట్గా డబ్బులే మనం సేవ్ చేస్తాయి. ఫ్రెండ్స్ సేవ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ నేను తక్కువ ఏం చేయట్లే, కానీ ఈ రోజుల్లో చాలా డిఫికల్టీ. వాళ్ళకి ఈఎంఐస్ ఉంటాయి కాబట్టి చాలా కష్టం మిమ్మల్ని సేవ్ చేయడానికి కూడా. ఓకే, నేను రీసెంట్గానే చెప్పకూడదు కానీ కారు బై చేద్దాం అనుకున్నా, కానీ వద్దనిపించింది. కొంచెం నేను తగ్గి, ఓకే, అట్లీస్ట్ మనకు 7-8 లక్షలు ఉంటే ఒక 2-3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకొని 2-3 లక్షలు తర్వాత వచ్చి ఈఎంఐలో పెట్టుకొని అలా ముందుగా ఉండాలి. ఓకే, ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఎమర్జెన్సీ ఫండ్ వేటిలో ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. అసలు జాబ్ అనేది నెగ్లిజిబుల్ ఉంది ఈ రోజుల్లో. బతుకుదిరుగు చాలా విధాలుగా ఉంది, హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ కొంతమంది స్విగ్గీ కూడా తోలుతారు, జొమాటో తోలుతారు. వాళ్ళు లగ్జరీగా ఉండదు. ఇష్టం ఉంటే పోతారు, కష్టమైతే ఏం లేదు. వాళ్ళకి ఈఎంఐస్ ఇవన్నీ అసలు తెలియదండి. ఇక్కడికి నేను వచ్చేసి నాకు తెలుసు, కానీ ఆ లూప్లో పడిపోయాను నేను కూడా. ఆ లూప్లో నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నా. ఓకే, తప్పదు కొన్ని రోజులు. దేవుడు కరుణిస్తే త్వరగా బయటకు వచ్చేస్తా. అంతేనండి ఈ వీడియోలో. డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ ఎ జాబ్.